గొర్రెల కాపరులు పరలోకం నుండి దేవదూతలు వచ్చాయి. పరలోకం నుండి ప్రభుదూత చెప్పింది, ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన చదవండి ఆ మాట 11 వచ్చిన నుండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ ఆనవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు చెప్పాను. సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి చెప్పింది, రక్షకుని జన్మను గురించి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి తొట్టిలో పండుకొని ఉంటుంది మీరు చూసేదరు అని చెప్పి ఆ దేవదూతలు పాట పాడి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే ఈ గొర్రెల కాపరులు రాత్రి వేళ ఆ మందని విడిచిపెట్టేసి త్వరగా వెళ్ళి, ఎలా త్వరగా వెళ్ళి అంటే ప్రభువుని చూడటానికి వారు, ఆ ప్రత్యక్షతను పొందటానికి వారు మాట్లాడాలి, త్వరపడుతున్నారు. ఆ గొర్రెల కాపర్లు ఏం చేశారు? ఆ జీవముగా ప్రత్యక్షమైన వాని యొక్క ప్రత్యక్షతను చూడటానికి వారు త్వరపడ్డారు. మేడి చెట్టు మీద నుండి జక్కయ్య ఆయనను కలుసుకోవటానికి త్వరగా దిగాడు. మార్త ఆయనను త్వరగా తన ఇంట చేర్చుకుంది. వీరు త్వరగా వెళ్ళారు. ఎందుకు? తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైన ఆ జీవాన్ని కలుసుకోవటానికి వారు ఏం చేశారు? త్వరపడ్డారు. ఇక్కడ ఒక మంచి మాట ఉంటుందండి, ప్రభు రాకడను త్వరపెట్టొచ్చు అన్న మాట ఉంటుంది. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవు కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు అన్న చోట 2 అని ఉంది చూడండి. త్వరపెట్టుచు కింద మూల భాషలో ఉంది త్వరపెట్టుచు. దేవునిని మనం త్వరపెట్టాలట. ఎందుకు? ఆయన రాకడ కొరకు. ప్రభువా నువ్వు త్వరగా, ప్రభువైన యేసు త్వరగా రమ్మయ్యా. భ్రష్టత్వంతో నింపబడిన లోకంలో ఉన్నాము. ఎలాంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి? ఎలాంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి? ఈనాటి యవన తరమంతా చెడిపోతున్న రోజులు ఇవి. ఈనాటి యవన తరం తల్లిదండ్రులకు అవిధేయులైపోయిన దినాలు ఇవి. ఎంతో మంది భ్రష్టులైపోయిన రోజులు ఇవి. మాదక ద్రవ్యాలకు, మత్తు పానీయాలకు, సోషల్ మీడియాకు, అశ్లీలతకు బానిసలై బ్రతుకుతున్నారు. ఎక్కడ యథార్థత లేదు. కన్నబిడ్డలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. భార్య భర్తను మోసం చేస్తుంది. సంఘము దేవుణ్ణి, దైవ సేవకుని మోసం చేస్తుంది. లోకమంతా భ్రష్టత్వంతో నింపబడింది. ఎక్కడ నమ్మకత్వం లేదు. ఇలాంటి భయంకరమైన రోజుల్లో ఇంకా రాను ఇంకొన్ని దినాలు ఉంటే కుటుంబ వ్యవస్థ అన్నది భూమి మీద కనబడదు. ఒకవేళ గనక ప్రభు రాకడ ఆలస్యమైతే ఈ సాంకేతిక పరిజ్ఞానం వలన లోకములో కుటుంబ వ్యవస్థ తుడుచుకుపెట్టుకుపోబోతుంది. ఒక్క మాట చెప్పనా,
ప్రభు రాకడ దినాలు ఎలా ఉంటాయని ప్రభు చెప్పాడంటే లోతు దినములలో జరిగినట్లు, లోతు దినములలో జరిగినట్టు ప్రభు రాకడ దినములు ఉంటాయి అని చెప్పాడు బైబిల్లో. లోతు దినములలో ఏం జరిగింది? ఇల్లు కట్టుకున్నారట, తినుచున్నారట, తిన్నారు, త్రాగారు, ఇండ్లు కట్టుకున్నారు, నాటారు, పంట కోసుకున్నారు, కానీ వివాహ వ్యవస్థ లేదు. నోవాహు దినములలో వివాహం ఉంది, కానీ లోతు దినములలోకి వచ్చేసరికి వివాహ వ్యవస్థ లేదు. స్త్రీలే, పురుషులే కామవాంఛలు తీర్చుకొని స్వభావ విరుద్ధమైన స్థితికి దిగజారిపోయారు. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే భూమి మీద కుటుంబ వ్యవస్థలు ఉండవు. భార్య, భర్త, తండ్రి, తల్లి, బిడ్డలు ఇవేముండవు. చాలా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. వద్దు, అలాంటి భయంకరమైన దినాలు మనం చూడొద్దు. ఏ విధంగానైతే గొర్రెల కాపరులు శరీరధారిగా ప్రత్యక్షమై ఉన్న దేవుని జీవాన్ని, దేవుని జీవమై ఉన్న క్రీస్తు యొక్క ప్రత్యక్షతను చూడటానికి పొలములో తమ మందలను విడిచిపెట్టి అదిగో త్వరగా వెళ్ళారు. నిజంగా నీవు ఆత్మీయుడవైతే, నిజంగా నీవు ఆత్మీయురాలవైతే ప్రభు రాకడను అపేక్షించాలి. చెప్పండి హల్లెలూయా. దేన్ని అపేక్షించాలి? అపేక్షించుడు అనకాడ ఏముంది బైబిల్లో? ప్రభు రాకడను త్వరపెట్టాలంటే ఎవరిని త్వరపెట్టాలి? తండ్రిని. అయ్యా త్వరగా రండి అయ్యా, ప్రభు త్వరగా రండి అయ్యా. నా భక్తి నేనేమైనా పోగొట్టుకుంటానేమో, మీరు ఆలస్యం చేస్తే నా యథార్థతను పోగొట్టుకుంటానేమో, మీరు ఆలస్యం చేస్తే భక్తి నుండి, విశ్వాసం నుండి, ఓ దేవా నీ ఎడలో ఉన్న సరళత నుండి నేను పడిపోతానేమో, పాడైపోతానేమో, స్థిర మనసు విడిచి పడిపోతానేమో, నా యథార్థతను కోల్పోతానేమో, నా విశ్వాసాన్ని పోగొట్టుకుంటానేమో. ప్రభు అయిన యేసు త్వరగా రమ్మని చెప్పి మనము కూడా త్వరపడుతూ ఆయనను త్వరపెట్టాలి. ఆ లక్షణం ఎవరిలో ఉంది? గొర్రెల కాపర్లో ఉంది బిడ్డలారా. ఆ లక్షణాలు గొర్రెల కాపర్లో ఉన్నవి కాబట్టి జీవముగా ప్రత్యక్షమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షతను ఆ గొర్రెల కాపర్లు చూడగలిగారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మరి ఇప్పుడు జీవమై ఉన్న దేవుడు, ఇప్పటి వరకు దేవుడు మన మధ్య జీవముగానే ఉన్నాడు, కానీ అతి త్వరలో యూదా గోత్రపు కోదమ సింహమై లోకమునకు తీర్పు తీర్చటానికి అదుగో మేఘారూరుడై రాబోతున్నాడు. యూదా గోత్రపు కోదమ సింహమై తలతలలాడు ఖడ్గమును ధరించి లోకమునకు తీర్పు తీర్చటానికి ఆయన రాబోతున్నాడు. ఆ ప్రత్యక్షతను చూడాలంటే ఆ గొర్రెల కాపరిలో ఉన్న లక్షణాలు ఇలా ఉండాలిగా. ఆ గొర్రెల కాపరిలో దేవుని ప్రజగా ఉండటానికి ఏర్పరచబడినవారు, ఆ గొర్రెల కాపరులు రాత్రి వేళ తమకు అప్పగించబడిన దాన్ని భద్రంగా కాచుకున్నవారు, ఆ గొర్రెల కాపరులు ఆయన ప్రత్యక్షత కోసం త్వరపడినవారు. మరి ఇప్పుడు జీవము గల దేవుని సంఘమైన మనకు కూడా ప్రభు రాకడ యొక్క ప్రత్యక్షతలో మనం పాలు పంపులు పొందాలంటే నెంబర్ 1, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజమై ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎవరు ఏమై ఉండాలి? దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలమై ఉండాలి. నెంబర్ 2, మన విశ్వాసాన్ని, భక్తిని, స్థిర మనస్సును, క్రీస్తు యేసునందున్న మనకు సరళతను, విశ్వాస పరిశుద్ధతలను మనం కాచుకునే వారమై ఉండాలి. 3, మనము త్వరపడి సిద్ధపడి ప్రభు రాకడ గురించి ప్రభుని త్వరపెట్టే వారమై ఉండాలి. అప్పుడు ఆ రాకడ ప్రత్యక్షతలో మనం ప్రభుని ఎదుర్కోగలుగుతాం. ఈ రాత్రి క్రిస్మస్ సందేశం ఏంటి? జీవ ప్రత్యక్షత. మొదటి రాకడలో జీవ ప్రత్యక్షత, రెండవ రాకడలో ప్రభు ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత ఈ ప్రత్యక్షత సేమ్.